నోయిడాలో కార్మికుల ప్రొటెస్ట్, దేశంలో చాలా చోట్ల కార్మికుల ప్రొటెస్ట్. మరోవైపు ఎకానమీ సీరియస్ క్రైసిస్లో ఉంది అంటూ ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన సంకేతాలు. ఈ రెండింటికి సంబంధం ఏంటి అనే ఒక అనుమానం వస్తుంది ఎవరికైనా. అసలు ఇండియన్ ఎకానమీలో క్రైసిస్కు కారణం ఏంటి, నిజంగా దీనికి కారణం ఏంటి అంటే మన కంపెనీస్లో వర్కర్స్ సరిగా పనిచేయకపోవడం వలన, లేదా రీజన్స్ ఏంటి, కాస్త స్టడీ చేద్దాం. మీకు ఒక సింపుల్ డేటా పాయింట్ ఇస్తాను. 2024-25 ఎకనామిక్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ప్రభుత్వ సోర్సు. బడ్జెట్కు ముందు పార్లమెంటుకు ప్రభుత్వమే సమర్పించే సాధికారిక నివేదిక. ఈ నివేదిక ప్రకారమే రియల్ వేజెస్ ఎలా తగ్గాయో చూడండి. 2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో మీరు బిట్వీన్ దిస్ పీరియడ్, ఈ 2017-18 పాండమిక్ 2 years ముందు, 2023-24 పాండమిక్ అయిపోయాక కూడా 3 ఏళ్లకు. సో పాండమిక్ ఎఫెక్ట్ కొంత ఉండవచ్చు, కానీ బట్ ఈ గ్యాప్ పీరియడ్లో ప్రీ పాండమిక్ నుంచి పోస్ట్ పాండమిక్ మధ్యలో ఈ పీరియడ్లో రియల్ వేజెస్ మీకు సెల్ఫ్ ఎంప్లాయిడ్, అలాగే సాలరీడ్ ఎంప్లాయిడ్, రెగ్యులర్ వేజెస్తో పనిచేసేవాళ్ళు, 3 రకాల వాళ్ళు. అంటే స్వయం ఉపాధిలో ఉండేవారు, వారు కూడా ఆ స్వయం ఉపాధి ద్వారా వచ్చిన దాన్ని వేజెస్ కానీ ఇన్కమ్ కానీ చూడాలి కదా, వాళ్ళు ఒక రకంగా లేబరే. మీకు అలాగే మీరు రెగ్యులర్ వేజెస్ అంటే రెగ్యులర్గా శాలరీస్ తీసుకుని పనిచేసేవారు. అలాగే మీకు సాలరీడ్ క్లాస్ అంటే రెగ్యులర్కు శాలరీ తేడా ఏంటంటే సాలరీ ఏమో ఖచ్చితంగా వేతనం ప్రతి నెల వస్తుంది, రెగ్యులర్ అనేమో రెగ్యులర్గా ఉపాధి దొరుకుతుంది. వీళ్ళు కాకుండా ఇర్రెగ్యులర్ ఉంటారు, పని దొరికినప్పుడు అడ్డా మీద కూలీలు ఇట్లాంటి వాళ్ళు. సో 80% ఆఫ్ ఇండియాస్ లేబర్ ఫోర్స్ ఈ 3 రంగాలలో ఉంటారు: సెల్ఫ్ ఎంప్లాయిడ్, రెగ్యులర్ వేజ్ ఎంప్లాయిడ్ అండ్ మీకు సాలరీడ్ ఎంప్లాయిడ్. ఈ 80% ఆఫ్ ద లేబర్ అంటే భారతదేశంలో ఉండే కార్మికుల్లో 80% వీళ్ళే. వీరి రియల్ వేజెస్ 6% to 30% తగ్గాయి. తగ్గితే ఏంటి పర్యవసనం, తగ్గడానికి ఆర్థిక సంక్షోభానికి ఏంటి కారణమో నేను సెపరేట్గా చెప్తాను. కానీ ముందు రియల్ వేజెస్ ఏంటో ముందు చూద్దాం. వేతనాలని 2 రకాలుగా చూస్తారు: నామినల్ వేజెస్, రియల్ వేజెస్ అని 2 రకాలు చూస్తారు. నామినల్ వేజెస్ ఏంటంటే నీవు ఇప్పుడు ఎప్పుడైనా ఏ సమయంలో పొందుతున్న సాలరీ, దీని లేదా వేతనం, అది సాలరీ కావచ్చు లేదా రెగ్యులర్ వేజ్ కావచ్చు. దీన్ని నామినల్ వేజెస్ అంటారు. మరి దీనికి రియల్ వేజెస్ తేడా ఏంటి, ఇది అర్థం కావాలంటే మీకు ఒక 10 ఏళ్ల క్రితం మీకు సాలరీ 10,000, ఇప్పుడు కూడా సాలరీ 12,000 అనుకుందాం. మీరు ఏమనుకుంటారు, నాకు 10 ఏళ్లలో 2,000 సాలరీ పెరిగింది కదా, వేజ్ పెరిగింది కదా అనుకుంటారు. కానీ నిజమే పెరిగింది. మీకు 10,000 ఉన్నది 12,000 అయింది, 10,000 నుంచి 12,000 అయింది కనుక 10 years తర్వాత మీ వేజ్ 2,000 రూపీస్ పెరిగింది పర్ మంత్. కానీ నిజంగా పెరిగిందా? దీన్నే రియల్ వేజెస్ అంటారు. అంటే 10,000 రూపీస్కు మీకు ఎంత సరుకులు వచ్చేది, మీరు 10,000 రూపీస్ పెడితే ఎన్ని బియ్యం వచ్చేది, ఎంత నూనె వచ్చేది. ఇవాళ 12,000 పెడితే అంతే బియ్యం వస్తుందా, నూనె వస్తుందా? మీకు అర్థమైపోతుంది నేను చెప్పేది ఏంటి, రాదు అని. ఎందుకంటే బియ్యం రేట్లు పెరిగాయి, నూనె రేట్లు పెరిగాయి కదా. అందువల్ల ఆ రోజుల్లో 10 ఏళ్ల క్రితం 10,000 రూపాయల నెల జీతంతో కూడా కుటుంబం ఏదో రకంగా గడిచింది. ఇవాళ 12,000 శాలరీతో కుటుంబం 12,000 వేజ్తో గడపడం కష్టంగా ఉంటుంది. మరి వేజ్ పెరిగింది కదా, 10,000 నుంచి 12,000 20% పెరిగింది కదా అంటే కలవదు. అక్కడే ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే నామినల్ వేజ్ మైనస్ ఇన్ఫ్లేషన్ రియల్ వేజ్ అంటారు. అందుకే ఒకరి జీవన ప్రమాణాలను లెక్క వేయాలంటే మనం ఖచ్చితంగా నామినల్ వేజెస్ను చూడకూడదు, రియల్ వేజెస్నే చూడాలి ఎకానమీలో. ఈ రియల్ వేజెస్ 2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో 6 to 30% తగ్గాయి. మరి ఇంత తగ్గాయి కదా, మరి దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వాలు కావా?
ఎందుకు ప్రభుత్వాలు కూడా చెప్తాను. దానికి అది చెప్పే ముందు ఇలా తగ్గడం వల్ల ఏం జరుగుతుంది ఎకానమీలో ఇది కూడా తెలియాలి మనకు. సో తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, తగ్గడానికి ఎవరు కారణము, ఈ రెండు ప్రశ్నలకు మనం ఆన్సర్ చెప్పుకోవాలి. సో తగ్గడం వల్ల ఇండియన్ ఎకానమీలో ఏం జరుగుతుంది అనేది మొదటిగా చూద్దాం. తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, నీకు పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, కొనుగోలు శక్తి. దానివల్ల వస్తువులు సేవల వినిమయం, గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్జంప్షన్ తగ్గుతుంది. నీకు ఎందుకంటే ఇంకా తగ్గినప్పుడు అడ్జస్ట్ అవుతావు, కాస్త రైస్ తక్కువ కొనుక్కుంటావు, కాస్త ఆయిల్ తక్కువ వాడతావు, కాస్త మిల్క్ తక్కువ వాడతావు. అప్పుడు ఎందుకంటే నీకు ఇన్కమ్ సరిపోదు కనుక. నాకు ఇప్పటికి గుర్తు, మా అమ్మ చిన్నప్పుడు మా నాన్న నెలకు ఒక 2 లీటర్ల ఆయిల్ తెచ్చిపెట్టేవాడు, లేదా లీటర్ ఆయిల్ తెచ్చిపెట్టేవారు. ఆ లీటర్ ఆయిల్ డబ్బా తెచ్చిపెట్టేవాడు. ఆ డబ్బా చూసుకుంటూ మా అమ్మ ఖర్చు పెట్టేది. అంటే ఒక రోజు బంధువులు వచ్చారు, పూరీలు చేశారనుకోండి, కాస్త ఆయిల్ ఎక్కువ అయిపోయేది. సో నెక్స్ట్ అమ్మాయి ఇవాళ బజ్జీలు తినబుద్ధి అవుతున్నాయి అమ్మ అంటే మా అమ్మ అనేది, ఈ మంత్ కోట అయిపోయింది ఆయిల్, నెక్స్ట్ మంత్ చేస్తారా అని చెప్పేది. అదేంటి కోట ఏంటంటే, ఇక మీ నాన్న లీటర్ ఆయిల్ తెచ్చాడు, ఈ నెల రోజులు ఈ లీటర్ ఆయిల్ సరిపుచ్చుకోవాలి అన్నాడు. సో దాంట్లోనే మనం అడ్జస్ట్ కావాలరా, ఈ నెల కాస్త మూకుడు పెట్టడం అంటే మీకు పూరి బజ్జీ ఇలాంటి బోండా ఇవి చేయడం, ఇవి బంధువులు రావడం వల్ల జరిగాయి కదా అన్నారు. సో ఎందుకంటే ఆ రోజుల్లో మా నాన్న స్కూల్ టీచర్, సాలరీ తక్కువ, 4 పిల్లలం. సో పిల్లల చదువు పైన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు మా నాన్న. ఫుడ్ కష్టం కాకూడదు, లగ్జరీ అవసరం లేదు, కానీ చాలినంత కడుపు నిండా తినాలి, కానీ చదువు పైన ఎంతైనా ఖర్చు పెట్టేవారు. నేను పక్క ఊరికి పంపించి, నేను బెల్లంపల్లి ఉండేవాళ్ళం, మందమరికి పంపించి నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించారు, స్కూల్ బస్సు ఫీజు కూడా కట్టి. అక్కడ చదువు పైన మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టేవారు. సో అందువల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే, మనిషి తన ఆదాయం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల కొనుగోలు తగ్గుతాడు, వినిమయం తగ్గుతాడు, పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతాడు. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకరోజు మా ఊరికి వెళ్ళాను, మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి, ఎదిలాపురం ఊరు. ఆడ ఒక షాప్లో కూర్చున్నాను. షాప్లో కూర్చుంటే ఒక అతను వచ్చి, గది ముఖానికి పూసుకుంటారు కదా, ఈ ఉదాహరణ ఇదోరు కూడా టీవీలో చెప్పారు, ఇక్కడ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను. ముఖానికి పూసుకుంటారు కదా సార్, ముఖానికి పూసుకుంటే ఆడవాళ్ళు కాస్త మంచి కనబడాలని పూసుకుంటారు కదా సార్ అన్నారు. ఆడవాళ్ళే కాదు, ఇప్పుడు మగవాళ్ళు కూడా పూసుకుంటున్నారు, అది వేరే విషయం. మెన్స్ క్రీమ్స్ కూడా వచ్చేసాయి. ఆ రోజుల్లో మెన్ పెద్దగా వాడేవాళ్ళకి కాదు, ఉమెనే వాడేవాళ్ళు. సో ఇట్లా అది కూడా పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు వెళ్తే వాడేవాళ్ళు, లేకపోతే నార్మల్ స్నో వాడేవాళ్ళు. క్రీమ్ వాడుతున్నారు, అది ఏంటి అదే సార్ అన్నాడు. ఏంటంటే ఆ షాప్ కీప్కి అర్థం కాకపోతే నేను అన్నాను, సార్ ఆ బాబు ఆయన వీకో టర్మరికో లేకుంటే ఫెయిర్ అండ్ లవ్లీ, ఇప్పుడు ఆ పేరు మార్చారనుకోండి, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అన్నది కరెక్ట్ కాదు అని మార్చారనుకోండి. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి కావాలని అడుగుతున్నాడు అన్నాను. సో నాకు కాస్త ఆసక్తి ఎక్కువ కదా, అప్పుడు కూడా చిన్నప్పుడు కూడా వెళ్ళి అడిగాను, ఏంటి నువ్వు ఎందుకు ఇది కొంటున్నావు, ఇదివరకు కొనలేదా, నీకు తెలియదా అన్నాడు. నాకు తెలియదు సార్, ఎన్నడూ కొనలేదు అన్నాడు. మరి ఎందుకు కొంటున్నావు అన్నాడు. అంటే నేను బొగ్గుబాయిల నౌకర్ దొరికింది సార్ అన్నాడు. బొగ్గుబావి అంటే కోల్ మైన్స్, సో నౌకర్ అంటే ఉద్యోగం. సో మా విలేజ్ ఇది వెరీ అగ్రికల్చరల్ బేసిక్ విలేజ్. స్లోగా కోల్ మైన్స్ అప్పుడప్పుడు ఎక్స్పాండ్ అవుతున్నాయి మా ఏరియాలో. సో కోల్ మైన్లో జాబ్ అంటే వేజ్ ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ అంటే వేజ్ ఎంప్లాయ్మెంట్ కాదు. 5 ఎకరమో 6 ఎకరమో పొలం ఉండేది, దాన్ని దున్నుకుంటే వచ్చినప్పుడే డబ్బులు, అది కూడా క్యాష్ ఉండేది కాదు. ఎక్కువగా వాళ్ళ దగ్గర ఫుడ్ గ్రెయిన్స్, కూరగాయలు వాళ్ళ అవసరాల మందం పండించుకునే వాళ్ళు, అమ్ముకోవడమే ఉండేది కాదు. సో ఈ వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే సింగరేణిలో ఎప్పుడైతే జాబ్ వచ్చిందో నెలకు జీతం రావడం మొదలైంది. జీతం రావడంతో తన భార్య కోరిక తీర్చాలనుకొని ఈ క్రీమ్ కొనుక్కొని పోతున్నాడు. అందుకే ఎకనామిక్స్ను ప్రజల దృక్పథంతో అర్థం చేసుకుంటే ఇవాళ ఆ క్రీమ్స్ తయారు చేసే వీకో టర్మరిక్, ఫెయిర్ అండ్ లవ్లీ, వానిషింగ్ క్రీమ్స్, ఇవి తయారు చేసే పారిశ్రామికవేత్తలకు లాభాలు రావాలన్నా ఆ పేద కార్మికుడికి ఉద్యోగం దొరకాలి, వాళ్ళకి ఇన్కమ్స్ పెరగాలి, పర్చేసింగ్ పవర్ పెరగాలి. కానీ రియల్ వేజెస్ తగ్గుతుంటే ఏం జరుగుతుంది? ఎకనామిక్స్ భాషలో దీన్ని డిమాండ్ కంప్రెషన్ అంటారు. అంటే కొనుగోలు శక్తి తగ్గడం వల్ల మార్కెట్లో వస్తువులకు గిరాకీ తగ్గిపోతుంది. ఆ డిమాండ్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ గ్రోత్ ఉండదు. అంటే ప్రజలకు ఆదాయాలు ఉంటే ప్రజలు కొంటారు, కొంటే పరిశ్రమలకు
ఉత్పత్తి పెరుగుతుంది, ట్రేడ్ వ్యాపారం పెరుగుతుంది, అక్కడ మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. ఇది ఒక సైకిల్ కదా, దీన్నే వర్చువస్ సైకిల్ అంటారు. సో మీకు రియల్ వేజెస్ ఈ స్థాయిలో పడిపోతూ వచ్చాయి. అయితే మీరు అప్పుడు అనొచ్చు, సార్ మరి ఇదేనా మీకు ఐటీ రంగం వల్ల జీతాలు బాగా పెరుగుతున్నాయి కదా అని. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల జీతాలు పెరగడం లేదా? డెఫినెట్గా పెరుగుతున్నాయి, దాని డౌట్ లేదు. మరి వాళ్ళ రియల్ వేజెస్ ఎంత పెరిగాయో నేను క్యాలిక్యులేట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఐటీ రంగంలో కొంతమందికి అయితే ఆకర్షణీయమైన శాలరీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా పాపం ఇప్పుడు లే ఆఫ్లు, వాళ్ళ కొత్త ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఈ ఎకానమీలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూము, మీకు రకరకాల రీజన్స్ వల్ల, అది అనేక సార్లు చెప్పుకున్నాం మనం. కానీ భారతదేశంలో ఈ రకమైన మంచి శాలరీస్ ఉన్న వాళ్ళు ఎంతమంది, అది కూడా చెప్తాను. ఐటీ సర్వీసెస్ బిజినెస్ సర్వీసెస్ కిందికి వస్తుంది ఎకనామిక్ కేటగరైజేషన్ ప్రకారం. ఈ దేశంలో వర్క్ ఫోర్స్లో బిజినెస్ సర్వీసెస్లో ఉండేవాళ్ళు కేవలం 3%, కేవలం 3% మాత్రమే. 3% వాళ్ళ ఇన్కమ్స్ బాగా ఉంటే 80% వాళ్ళ లేబర్ ఇన్కమ్స్ బాగా లేకపోతే ఎకానమీలో ఏం జరుగుతుంది? ఇవాళ జరుగుతున్నదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? లగ్జరీ కన్జంప్షన్ ఏమో ఉంటుంది, మాస్ కన్జంప్షన్ తగ్గుతుంది. మీరు ఇది అంతటా కనబడుతుంది. మీరు చూడండి, ఇది ఒకటే చోట కాదు. మీరు ఇవాళ కార్ల షోరూమ్కి వెళ్ళి అడగండి కావాలంటే. మీకు మారుతి 800 లో ఎండ్ కార్, బడ్జెట్ కార్స్ అంటారు, ఇవి వెంటనే దొరుకుతుంది. మీకు ఒక 40 lakh కార్ ఇన్నోవా ఐక్రాస్ అడగండి, 6 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అఫ్కోర్స్ అదే లెవెల్ కొన్ని కార్లు దొరకవచ్చు మార్కెట్లో డిమాండ్ లేని కార్లు. కానీ జనరల్గా మీరు అబోవ్ 50 lakh ఆర్ అబోవ్ 1 crore కార్ అడగండి, మీకు బ్రహ్మాండంగా సేల్స్ ఉంటాయి. 10 lakhs బిలో కార్లు అడగండి, సేల్స్ తగ్గిపోయాయి గతంతో పోలిస్తే. మీరు కంపేర్ చేసి అడగండి ఎనీ ఆటోమొబైల్ షోరూమ్. ఇవాళ మీరు ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్లో పోయి అడగండి, విల్లాస్ అమ్మకాలు, హై ఎండ్ అపార్ట్మెంట్ల అమ్మకాలు, 4,000 5,000 SFT ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్ సేల్స్ పెరుగుతున్నాయి. కానీ 1,000 1,200 ఈ మధ్య ఉండేటువంటి అపార్ట్మెంట్ సేల్స్ ఏమో కంపారిటివ్లీ గతంతో పరిస్థితి తగ్గాయి. ఎందుకు తగ్గుతున్నాయి ఇది అంటే, దిస్ ఈజ్ కాల్డ్ కే షేప్ రికవరీ అంటారో ఏ షేప్ అంటారో నాకు తెలియదు. కానీ బహుశా కే షేప్, ఎందుకంటే పై వాళ్ళు పైనే ఉంటారు, కింది వాళ్ళు కిందనే ఉంటారు. పై వి, రివర్స్లో వి, రెండు కలిపితేనే కదా కే అయ్యేది. మీరు ఇలా ఉంటుంది కదా కే అంటే పైవి కిందివి కలిపితే కే అవుతుంది. అంటే ఇది ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో ఉన్న క్రైసిస్. ఇది అడ్రస్ చేయకుండా పొదుపు చర్యలతోనే ఎకానమిక్ క్రైసిస్ను మార్చగలమా?